ఏడుపాయల వనదుర్గ భవాని జాతర. మన తెలంగాణలో ప్రవహించే ప్రధాన నదులలో మంజీరా నది ఒకటి. ఈ మంజీరా నది మహారాష్ట్రలోని బాలాఘట్ పర్వతాలలో జన్మించి, తెలంగాణలో సంగారెడ్డి గుండా తెలంగాణలో ప్రవేశించి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ గుండా ప్రవహిస్తూ నిజామాబాద్‌లోని కందకుర్తి వద్ద గోదావరి నదిలో కలుస్తుంది. ఇట్లా గోదావరిలో కలిసే ఉపనదులలో మంజీరా నది అతి పొడవైన నదిగా కొనసాగుతుంది. అయితే మంజీరా నది మెదకులో ప్రవహించే క్రమంలో మెదక్‌లోని పాపన్నపేట మండలం నాగసానపల్లి వద్ద మంజీరా నది ఏడుపాయలుగా చీలుతుంది. ఇక్కడ నిలువైనటువంటి ఆలయమే వనదుర్గ భవాని ఆలయం. ఇక్కడ మంజీరా నది ఏడుపాయలుగా చీలడానికి ఒక పురాణ గాథ గూడా ఉంది. ఆ పురాణాల ప్రకారము పరీక్షిత్ మహారాజు, పరీక్షిత్ మహారాజు పాము కాటికి గురవుతాడు. ఈ పరీక్షిత్ మహారాజు ఎవరు అని చూసినట్లయితే, ఈయన మహాభారత కాలానికి చెందిన వ్యక్తి. అంటే అర్జునుని మనవడు. అర్జునుడి అర్జునుడి మనవడు అంటే ఈయన అర్జునుడి కుమారుడైనటువంటి అభిమన్యుని యొక్క కుమారుడే పరీక్షిత్ మహారాజు. ఈయన హస్తినాపురానికి రాజుగా కూడా పనిచేశాడు. ఇట్లా ఆ పరీక్షిత్ మహారాజు పాము కాటికి గురై మరణించడంతో తన కుమారుడైనటువంటి జనమేజయుడు సర్పనాశనం కోసం సర్పయాగం నిర్వహిస్తాడు. ఇది గమనించినటువంటి సర్పజాతి తల్లి ఈ సర్పయాగాన్ని ఎలాగైనా భగ్నం చేయాలని గంగాదేవిని ప్రార్థిస్తుంది. అప్పుడు గంగాదేవి గరుడగంగగా మారి ఈ సర్పయాగాన్ని భగ్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఏర్పడ్డటువంటి ఈ పాయలే 7 పాయలుగా ఆహ్, నెలకొన్నాయని భక్తుల యొక్క విశ్వాసం. ఇట్లా ప్రతి సంవత్సరం శివరాత్రితో మొదలై 3 రోజుల పాటు ఈ ఏడుపాయల వనదుర్గ భవాని జాతర నిర్వహించబడుతుంది. ఇక్కడ ఏర్పడ్డటువంటి ఈ 7 పాయలు ఆలయం ముందు భాగం నుంచి 3 పాయలు, వెనుక భాగం నుంచి 4 పాయలు వెళ్ళడం జరుగుతుంది. అంటే అమ్మవారి పాదాలను స్పృశిస్తూ అమ్మవారి పాదాల ముందు భాగం నుంచి 3 పాయలు, వెనుక భాగం నుంచి 4 పాయలు ఇట్లా 7 పాయలుగా మంజీరా నది చీలి ప్రవహిస్తుంది. ఈ 7 పాయలకి సప్త ఋషుల పేర్లు గలవు. అవేంటంటే విశ్వామిత్రుడు, జమదగ్ని, గౌతముడు, అత్రి, కశ్యపుడు, వశిష్ఠుడు, భరద్వాజుడు. దుర్గ భవాని జాతర మొత్తం 3 రోజులు కొనసాగి చివరి రోజున రథోత్సవంతో ముగుస్తుంది. భక్తులు ఈ 7 పాయల్లో స్నానమాచరించి ఒకరోజు ఇక్కడ బస చేసి వెళ్తారు.